గారు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు రూడ్గా పెరిగితే మళ్ళా గోల్డ్ ఏమన్నా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఒకటి ఏంటంటే ఆల్రెడీ మనం చూసాము క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు డాలర్ కూడా స్ట్రాంగ్ అయితే బంగారం టెంపరీగా మాత్రం కంపల్సరీ తగ్గింది. బట్ ఈసారి తగ్గకపోవచ్చు. ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు. క్రూడ్ ఆయిల్ పెరిగినా సరే బంగారం మాత్రం తను ఎందుకంటే ఇప్పుడు ఫెడ్ అట్లీస్ట్ కొన్ని రోజుల వరకు మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఈ లెక్కన క్రూడ్ ఆయిల్ ఈవెన్ $100 దాటినా బంగారం ఇదే రేంజ్ లో ఉంచవచ్చు, కానీ పెద్దగా పడిపోకపోవచ్చు. పెరగడం ఆగిపోవచ్చు కానీ పడిపోవడం మాత్రం జరగదు. అండ్ నిలకడగా ఉండొచ్చు అంటారు. నిలకడగా ఉండొచ్చు. ఆల్రెడీ చమురు చూసాము, ఇంత జరుగుతున్నా కూడా $80 రేంజ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ అనేది చమురుకి ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ వన్స్ ఒకసారి యుద్ధం ఆగిపోయిందంటే మాత్రం చమురు ధరలు ఇంకా పడిపోతే బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో అప్పుడు సేఫ్ హెవెన్ గా బంగారానికి ఎక్కువ అవకాశం. సో ఈ సంవత్సరం బంగారం పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తగ్గడానికన్నా కూడా. సో ఎవరైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఆర్ జనరల్ గా కూడా సిల్వర్ బంగారంలో ఏది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం బంగారం లుకింగ్ వెరీ గుడ్. గోల్డ్మెన్ సాక్స్ కూడా డిసెంబర్ 2026 కి మళ్ళీ $5,400 టార్గెట్ ఇచ్చింది. మళ్ళీ ఒక 27 వరకు కూడా 7,000+ అంటే అగ్రెసివ్ టార్గెట్ 7,150 వరకు కూడా ఇచ్చారు. సో LBMA కూడా ఇచ్చింది. సో ఆ లెక్కను చూసుకుంటే బంగారం డైరెక్షన్ అయితే అప్ ఉంది. ఆ మధ్యలో 1-2 సార్లు చిన్న కరెక్షన్స్ అయ్యే అవకాశాలు. రైట్ అండి. గోల్డ్మెన్ సాక్స్ అంచనా ప్రకారం ఎట్లా రూపీ టర్మ్స్ లో ఎంత వెళ్ళే అవకాశం ఉంది ఇయర్ ఎండింగ్? రూపీ టర్మ్స్ యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లీ ఇయర్ ఎండ్ 175-180 వరకు మళ్ళీ టచ్ అయ్యే అవకాశం ఉంది. $5,400. ఎందుకంటే లాస్ట్ టైం మన జనవరిలో కూడా అదే రేంజ్కి వెళ్ళింది. ఈసారి కూడా అదే రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. రైట్ అండి. రవికుమార్ గారు, అంతర్జాతీయ అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలే కారణం అంటారా బంగారం రేట్లు పెరగడానికి? అంతేనండి. బంగారం రేట్ ఎప్పుడైనా సరే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ మీరు అన్నట్టుగా అది మెయిన్ రీజన్. దాని వల్ల ఈ బ్యాంక్స్ అన్ని కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఈచ్ కంట్రీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగో అలా ప్రతి కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు ఈ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు, బంగారాన్ని అగ్రెసివ్ గా కొంటారు. సో ఆ విధంగా కొంటూ పోతున్నారు కాబట్టి ఈ మళ్ళీ ఆ తక్కువకు రాగానే బంగారం కూడా ఒక ట్రేడింగ్ జోన్ లో పడిపోయిందండి. ఇప్పుడు ఇదివరకు అట్లా కాదు, స్టేబుల్ గా ఉండట్లేదు. బంగారం కూడా ఒక ట్రేడింగ్ దానిలో పడిపోయింది. మళ్ళీ 4,000 బిలో వచ్చినా కూడా ఆశ్చర్యపోకట్లా. కానీ ఖచ్చితంగా షార్ట్ టర్మ్ లో మాత్రం బంగారం పెరిగేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, తరిగేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్ అండి. అనిల్ గారు, ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదా, వెయిట్ చేయాలా, ఎట్లా అంటారు? సో ఒకటండి, కొనుగోలు కూడా మనం చూస్తే బంగారం 2 రకాలుగా ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళ కోసం కానీ వాడకానికి కొనాలంటే మాత్రం ఆగాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఎస్పెషల్లీ నెక్స్ట్ క్వార్టర్ వరకు, నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనౌన్స్మెంట్ వరకు మాత్రం బంగారం డైరెక్షన్ వన్ వైపే ఉంటుంది, అది పై వైపే ఉంటుంది, కొనేసుకుంటుంది. బట్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ టు గో విత్ మల్టిపుల్. మీరు ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత బంగారం పెళ్లిలకు ఫ్యామిలీ కోసం అవసరం ఉంది అనుకుంటే మాత్రం సిస్టమేటిక్ గా రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ కొంచెం యాడ్ చేసుకోవడం ఉత్తమం. మనం చూసాం ఇప్పుడు ఫ్యామిలీస్ చేశారు, ఒక్కసారి కొనలేదు, వాళ్ళు నెల కొంచెం కొట్టు వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే చేయాలి. బంగారం రేట్ పెరిగినా తగ్గినా సరే మీకు లాంగ్ టర్మ్ అవసరాలకు మాత్రం కొనుక్కుంటా ప్రతి నెల మీకు తగ్గట్టు 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాములు కొనుక్కుంటూ పోతే ఏంటంటే యావరేజ్ అవుతుంది. సో దిస్ ఈస్ దట్ టైమ్ టు అక్యుములేట్. ఏమి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ 140,000, 135,000, 130,000కి వెళ్తుంది అయితే ఆశ లేదు. కరెక్షన్ అయినా కానీ మళ్ళీ 145,000 ఆ రేంజ్ కి వెళ్తుంది. ఇది బంగారం మన ఫెడ్ రేట్స్ ఏమన్నా హైక్ అయినా కానీ. ఎందుకంటే ఈ రిజర్వ్ బ్యాంక్ డ్రివెన్ డిమాండ్ ఉంది చూసారా, అది అంత తొందరగా తగ్గదు. ఎందుకంటే భౌగోళికంగా చూసాము రష్యా యొక్క యాసెట్స్ ఎట్లా బ్లాక్ చేసి పెట్టారు, దాని వల్ల ఎలా ఇబ్బందులు అయ్యాయో. ఈవెన్ ఇరానియన్ యాసెట్స్ ఆల్సో ఫైనాన్షియల్ యాసెట్స్, గోల్డ్ యాసెట్స్. అలాంటప్పుడు ఏంటంటే మల్టిపుల్ బ్యాంక్స్ వచ్చింది. మనము డాలర్స్ రూపంలో డబ్బులు పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది పడతాం. అందుకే అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా డీడాలరైజేషన్ మొత్తం వాళ్ళ రిజర్వ్స్ అక్కడ ఉంచుకుంటూ తక్కువ చేస్తూ వస్తున్నాయి. దాంట్లో భాగంగానే బంగారం అగ్రెసివ్ గా కొంటున్నాయి. ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ క్వార్టర్లో లాస్ట్ 3 months లో చాలా కొనింది. సో
ఇది ఆగదు. అది రిజర్వ్ బ్యాంకులు బంగారం కొనడం ఆపేంత వరకు బంగారం ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. రైట్. రవికుమార్ గారు, ఇప్పుడు చూసుకుంటే బంగారం మీద దిగుమతి సుంకం పెంచిన తర్వాత గవర్నమెంట్కి దాదాపు 10,000 కోట్ల వరకు రెవెన్యూ వచ్చినట్లుగా కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. సో ఎట్లా మీరు ఎలా చూస్తారు? రాబోయే రోజుల్లో ఇదే టెంపో కంటిన్యూ అవుతుందా? ఎస్ అండి, డెఫినెట్ గా ఇంపోర్ట్ డ్యూటీ పెంచి సుంకం పెంచి అందరినీ కూడా ఆయన మన ప్రధాని గారు అందరినీ అభ్యర్థించినప్పటికీ కూడా మనకి కల్చర్ లో ఏంటంటే మ్యారేజ్ ఈజ్ వన్ టైమ్ ఎఫైర్. స్టిల్ ఇన్ ఇండియా మ్యారేజ్ అంటే ఇట్స్ వన్ టైమ్ ఎఫైర్. అది కాబట్టి అది గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి రేటుతో సంబంధం లేదండి. అలాంటి ఈవెంట్ బండి మూవ్మెంట్ రాదు కాబట్టి ఆ రేట్ ఎంత ఉన్నా కూడా కొనేసుకుంటారు. అలా కొనుక్కోవటం ఒకటి జరిగితే ఇప్పుడు మిగతా ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వచ్చాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు సిప్ మోడ్ లో కొనుక్కుంటున్న వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. పెరిగినా తరిగినా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే బంగారానికి ఒక పార్ట్ ఆఫ్ ఎలకేషన్ అన్నమాట, ఒక పార్ట్ ఆఫ్ దేర్ సేవింగ్స్ ఎలకేట్ చేశారు. ఒక 2 నెలలకి ₹1,00,000 సేవ్ చేస్తున్నారు అనుకోండి. గతంలో బంగారం మీద ఊర్లి 10,000 సేవ్ చేస్తే ఇప్పుడు బంగారంలో 20,000 పెడుతున్నారు. అంటే దాని వెయిటేజ్ పెంచారు. ఇండియన్స్ అంతా కూడా వెయిటేజ్ పెంచారు. ఆ పెంచడం వల్ల కూడా వాళ్ళకి చాలా మటుకు హెడ్జింగ్ అయింది. ఒక పక్కన స్టాక్ మార్కెట్స్ అన్స్టేబుల్ గా ఉన్నాయి, ఇంకో రియల్ ఎస్టేట్ కూడా డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది. మనకు తెలుసు అంతటా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ మొత్తం అంతటా కూడా అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సేఫ్ హ్యావెన్ ఏది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని అంటే బంగారమే కనిపిస్తుంది. సో కాబట్టి బంగారం అయితే రేట్లు అయితే ఇప్పుడిప్పుడే తగ్గుముఖం షార్ట్ టర్మ్ లో లేదు. నేనైతే ఐ స్టిల్ హోల్డ్ ద వ్యూ, దీపావళి తర్వాత బంగారానికి కొంచెం డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఈ వార్ విషయం కూడా తేలిపోతుంది. ఈ కాంపెన్సేషన్ ఇస్తారా లేదా, ట్రంప్ ఇరాన్ వాళ్ళు అడిగిన దగ్గర ఇస్తారా లేకపోతే ఎట్లాగా అన్నది ఇది డెఫినెట్ గా ఎంతో కాలం ఉండదు. అప్పటికల్లా డిసైడ్ అయిపోతుంది. డిసైడ్ అయిపోతే మనకు కొంచెం వరకు క్లారిటీ వస్తుంది. ఫెడ్ రేట్స్ కూడా తెలుస్తాయి అప్పటికి. నెక్స్ట్ ఫెడ్ రేట్ తగ్గితే మాత్రం డెఫినెట్ గా వారు చెప్పారు బాండ్స్ లోకి వెళ్ళిపోతారు. ఈల్డ్ ఎక్కడ ఉంటే అక్కడ కావాలండి. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే ఈల్డే ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ ఆర్ఓఏ బాగుంది, ఎక్కడ ఈల్డ్ బాగుంది, ఏ అసెట్ లో బాగుంది, ఇంతే వాళ్ళు అనలైజ్ చేసేది. సో కాబట్టి మెటల్స్ లోనే పెట్టాలని లేదు వాళ్ళకి. ఇది మెటల్స్ లో పెట్టుకోవటం అన్నది ఒక పార్ట్ ఆఫ్ బకెట్, పార్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఇప్పుడైతే ఆ ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఇండివిజువల్స్ గానీ ఇన్స్టిట్యూషన్స్ గానీ ఎవరైనా కూడా బంగారంలో పెట్టుబడులు మాత్రం ఖచ్చితంగా పెడుతున్నారు. రైట్ అండి. అనిల్ గారు, బంగారం ర్యాలీ ఇదే కంటిన్యూ అయితే కనుక ఆల్టర్నేట్ మెటల్స్ మరింత స్ట్రాంగ్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందా? సిల్వర్ లేకుంటే కాపర్, ఎట్లా అంటారు? దానికన్నా కూడా యాక్చువల్లీ మనం ఒకటి ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా డేటా వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే బంగారం మనం 2 రకాల విషయానికి వాడతాం. ఒకటి ఆభరణాల కోసం, ఒకటి పెట్టుబడి డిమాండ్ ఈ ఫస్ట్ ట్రైమినిస్టర్ లో 8 సో ఆల్రెడీ ఆభరణాలు అనేవి డిమాండ్ తగ్గినా గానీ ఆల్టర్నేటివ్ అంటే లో వెయిట్ ఒకటి, లో క్యారెట్ ఒకటి అండ్ ఇవి పెరిగిపోయాయి. సో వెండికి అంత పెద్దగా మారకపోవచ్చు. బంగారాన్ని తక్కువ క్యారెట్, తక్కువ వెయిట్ తో చూస్తున్నారు, తక్కువ డిజైన్స్, లోవర్ బంగారం వాడుకునేట్టు చూస్తున్నారు. సో డిమాండ్ అయితే పెట్టుబడికి ఎక్కువ పెరిగింది, ఆభరణాల డిమాండ్ కొంచెం తగ్గిందని అంటున్నారు. ఈవెన్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ లో వెయిట్ బంగారం అనేది మోర్ పాపులర్ అయ్యే అవకాశం ఉందండి.